విద్యుత్ రంగం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రగతి నివేదిక విడుదల చేశారు. అది తిరోగమన నివేదిక, ప్రగతి కాదు. రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేటువంటి అంశాలు మాత్రమే ఈ 2 ఏళ్ల పాలనలో ఉన్నాయి. అబద్ధాలు, అసత్యాలు, తప్పుడు లెక్కలు, మోసపూరిత గణాంకాలు, ప్రజలని మభ్యపరిచేటువంటి అంశాలతో నివేదిక విడుదల చేశారు. ఎన్నికలకి ముందు గత ప్రభుత్వం విద్యుత్ రంగంలో బాదుడే బాదుడు 32,000 కోట్ల రూపాయల భారం గత ప్రభుత్వం పెంచింది. మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు భారం పెంచబోము, అంతేకాదు తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు గారు, కూటమి పార్టీలు హామీ ఇచ్చారు. ఇప్పుడు విద్యుత్ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రోజు చెప్తున్నారు మేము పెంచలేదు, తగ్గించామని. ఇది పచ్చి అబద్ధం. అంతేకాదు 13 పైసలు మేము ట్రూ డౌన్ ద్వారా తగ్గించామంటున్నారు. ఇది కూడా ప్రజలని మభ్యపరిచేటువంటి ప్రకటన మాత్రమే. అలాగే సుమారుగా ఒక్కొక్క యూనిట్కి విద్యుత్ అయ్యేటువంటి వ్యయం 52 పైసలు తగ్గించామంటున్నారు. మరి తగ్గిస్తే ప్రజలకి బిల్లులు తగ్గాలి. మేము అడుగుతున్నాం, మా సంగతి వదిలేద్దాం. కూటమి నేతల్ని, ప్రజాప్రతినిధులు ఎవరికైనా వాళ్ళ సగటు విద్యుత్ బిల్లు తగ్గిందా ఒక్కటైనా ముందు చూపించండి. వాడిన యూనిట్లు, వచ్చిన బిల్లు మీరు తగ్గించామన్నారు. ఈ 24 నెలల్లో ఒక్క నెలలో నా సగటు బిల్లు ఎక్కడా లేదు. ఈ కాలంలో సుమారుగా 21,000 కోట్ల రూపాయలు 24 నెలల్లోనే అదనపు భారం విద్యుత్ పేరుతో మోపారు. కరెంటు బిల్లులు పెంచలేదన్నారు, కానీ ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, FPPCA అనే పేరుతో ప్రతి బిల్లులో ఉంటుంది. కానీ వినియోగదారులకు అవేమి అర్థం కాకుండా బిల్లులు ఇస్తున్నారు. ఈ నెలలో కూడా అదే రకమైనటువంటి బిల్లులు అదనపు వేసి పెంచారు. మేము రుజువు చేయగలం. ప్రతి నెల ఏ నెలలో అదనంగా ఎంత వేశారు. ఒక్కొక్క నెల ₹1.88 నుండి 62 పైసల వరకు ప్రతి నెల అదనంగా FPPC చేశారు. 4 రకాలు, 3 రకాలు, 2 రకాలు. ఈ నెలలో కూడా చూస్తే ఈ నెలలో కూడా బిల్లులో 2 రకాల అదనపు సర్దుబాటు ఛార్జీలు ఉన్నాయి. ఒకటి 13 పైసలు తగ్గించారు. వేసింది సుమారుగా ₹347, అందులో తగ్గించింది ₹37. ఇది మోసం కాదు. ప్రజలకి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మరి వీటికి రుజువు చేయడానికి కాదు, మేం కాదు, ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మంత్రి గారైనా, కూటమి నేతలైనా ఈ విద్యుత్ భారం మీద బహిరంగ చర్చకి సిద్ధం కండి. రుజువు చేస్తాం. బిల్లులు ఉన్నాయి, వేరే అవసరం రుజువులు. ప్రతి ఒక్క వినియోగదారుడికి వచ్చినటువంటి బిల్లులు ఉన్నాయి. ఏ నెలకు ఆ నెల ఎంత పెరిగిందో కూడా ప్రజలకు కనపడతానే ఉంది. ఇదే కాదు, ఈ కాలంలో మొత్తం చూస్తే ₹6,072 2022-23 సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు ఛార్జీ భారాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7,000 మెగావాట్లు 25 ఏళ్ల పాటు రాష్ట్రానికి సప్లై చేసే ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు మేము దీనివల్ల ముఖ్యమంత్రి గారు స్వయంగా 25 ఏళ్లలో ఈ సెకీ ద్వారా రాష్ట్ర ప్రజల మీద పడుతుందని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ ఒప్పందం, ఈ అక్రమ ఒప్పందం 1,750 కోట్ల రూపాయల గత ప్రభుత్వ పెద్దలకి మేము లంచమిచ్చి సంతకాలు పెట్టించుకుని ఒప్పందం చేసుకున్నామని దీని మీద ఆరోపణలే కాదు, అమెరికా కోర్టుల్లో కూడా దీని మీద విచారణ జరుగుతా ఉంది. మన మోడీ గారు అదానీ మీద కేసులు కొట్టేయించడానికి ట్రంప్ గారిని బతిమలాడుతూ లొంగిపోయి కోర్టులో కూడా, అమెరికా కోర్టులో అదానీ మీద పెట్టిన కేసులు ఎత్తేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఇంకా కొట్టేలా. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు దాని మీద కనీసమైన విచారణ కూడా జరపల, చర్య తీసుకోవాలా. చేతులు ఎత్తేసి కుమ్మక్కైపోయారు ఈ ప్రభుత్వం వాళ్ళతో. అంటే అవినీతిని కొనసాగించడం, విద్యుత్ రంగంలో విచారణ జరపకపోవటం, ప్రజల మీద భారాలు మరింత తీవ్రతరం చేయటం. ఇది ఈ 2 ఏళ్లలో విద్యుత్ రంగంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసం దగ. ఈ వాస్తవాలు ఎలా ఉంటే మేమంతా బ్రహ్మాండం చేసేసాం, మొత్తం ఖర్చు అంతా మేమే భరిస్తున్నాం ప్రజలకి, ఇది కూడా అబద్ధాలు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఏమీ సహాయం చేయట్లా. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఇవ్వాల్సినటువంటి సుమారుగా 13,054 కోట్ల రూపాయలు సబ్సిడీ బకాయిలు విద్యుత్ సంస్థలకి ప్రభుత్వం చెల్లించాలి. మేమే ట్రూ అప్ భరిస్తున్నాం 20,000 కోట్ల రూపాయలు అని గవర్నమెంట్ ఇంకా చాలా లెక్కలు చెప్తున్నారు. కానీ వాస్తవ లెక్కలు ప్రభుత్వమే బాకీ పడింది విద్యుత్ సంస్థలు. దీనివల్ల మొత్తంగా చూసుకుంటే విద్యుత్ రంగం అస్తవ్యస్తంగా మారింది. ఇంతవరకు సరిదిద్దలేదు. పైపెచ్చు ఈ భారాలు ఇంకా కొనసాగిస్తానే ఉన్నారు. ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజల మీద ఈ భారం కొనసాగిస్తున్నటువంటి విషయం మీద ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎవరిని అడిగినా విద్యుత్ బిల్లులు పెరిగిపోతున్నాయని
గగ్గోలు పెడుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతున్నాయి, చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, వినియోగదారులకి భారం పెరిగిపోతా ఉంది. రెండోది, బడా కంపెనీలతో ఒప్పందాలు పీపీఏలు మాత్రం అడ్డగోలుగా ఈ గవర్నమెంట్ లో కూడా కొనసాగుతూనే ఉన్నాయి, మరింత పెరుగుతూ ఉన్నాయి. అందుకనే సిపిఎం ఇప్పటికే దీని మీద అనేక చోట్ల ఆందోళన చేస్తా ఉన్నాం. దీనికి తోడు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఇంకొక నమ్మక ద్రోహం విద్యుత్ రంగంలో ఏమిటంటే స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని పిలిపించిన కూటమి నేతలే ఇవాళ స్మార్ట్ మీటర్లని దొంగచాటుగా ప్రజలని మభ్యపరిచి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. వ్యవసాయ పంపు సెట్లకు ఆగిన ప్రతి ఇంటికి మోసపూరితంగా బలవంతంగానో భ్రమ పెట్టో మోసం చేసి చేస్తున్నారు. ఇది అదానీ కంపెనీ స్మార్ట్ మీటర్లే. బలవంతంగా పెట్టమని మాట ఇచ్చారు, ఆ మాట కూడా తప్పారు, మోసపూరితంగా బిగిస్తున్నారు. దీనివల్ల రాబోయే కాలంలో ప్రజల మీద ఇంకా చాలా భారం పడుతుంది. అందుకే ఒకవైపున విద్యుత్ భారాలు, రెండో వైపున స్మార్ట్ మీటర్లు, మూడో వైపున అవినీతి, అదానీ అక్రమ ఒప్పందాలని కొనసాగిస్తూ అవినీతిని కాపాడుతూ ఈ అవినీతిలో భాగమవుతోంది కూటమి ప్రభుత్వం. ఆ అవినీతిని కొనసాగిస్తూ ప్రజల నెత్తి మీద మాత్రం భారం వేస్తానే ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో ఇప్పటికే ఉద్యమాలు కొనసాగుతున్నాయి. రాబోయే కాలంలో కూడా ఈ విద్యుత్ భారాలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు ఆపాలనే ఉద్యమం దశల వారీగా అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే తప్పుడు సమాచారంతో పత్రాలు విడుదల చేయటం కాదు, వాస్తవ సమాచారంతో ముందుకు రండి, సమాధానం చెప్పండి, బహిరంగ చర్చకి సిద్ధం కండి అని మేము విజ్ఞప్తి చేస్తాం.